బీపీ ఎప్పుడొచ్చింది అంటే, మనకు కోపాలొచ్చినప్పటి నుంచి, ప్రెషర్స్ వచ్చినప్పటి నుంచి, టెన్షన్స్, సంపాదన అంతే కదా! ముందు సంపాదన లేదా? అప్పుడు బంగారాలుండే. కానీ అప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు టెన్షన్ సంపాదన మనకి. టెన్షన్ పనులు. చిన్న పిల్లాడి నుంచి టెన్షనే. స్కూల్‌కి నర్సరీకెళ్ళినప్పటి నుంచి ఆడికి ఎగ్జామ్స్ అని, ఇదని, అదని అన్నీ టెన్షన్స్. అప్పటి నుంచి ఆళ్ళకి టెన్షన్ పెడితే ఆళ్ళు 18 సంవత్సరాలకి ఇప్పుడు ఎంతమంది నేను చూస్తున్నానండి 18 సంవత్సరాలు బీపీ వస్తుందండి. అవునండి. ఎందుకండి? ఈ టెన్షన్స్ నుంచే. మళ్ళీ అప్పుడేం చేసేవారంటే మీకు గుర్తుందా? మనకి ఊర్లో రచ్చబండి అని ఉండేది. అవునండి. రచ్చబండ దగ్గర ఏం చేసేవారు? రామ్ భజనలు అవును. చేసేవారు. చేసేవారు. దానివల్ల లేటవుతది. మన బాడీ యాక్టివేషన్ అవుతది. యాక్టివేషన్ అవ్వడం లేటవుతది. బీపీ రాదు. మెయిన్ బీపీలు రాకపోవడానికి కారణం వాళ్ళకదే. ఓకే. చెప్పులు లేకుండా నడిచేవారు. అవును. రామ్ భజన రోజు సాయంత్రం 5:30కి, 6కి తినేసి, ఆరేసి రచ్చబండ దగ్గరికెళ్ళి అందరూ కూర్చొని చక్కగా చేశారు. అందుకే అప్పుడు హార్ట్ అటాక్‌లు చాలా తక్కువ. ఆ! ఏంది అప్పుడు ఎంత తినేవారండి మటన్‌లు, చికెన్‌లని ఇప్పుడు తింటే హార్ట్ అటాక్‌లు వచ్చేస్తున్నాయి. ఫ్యాటీ లివర్ వస్తుంది అని కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అంటున్నారు. మరి అప్పుడు తినలేదు. అప్పుడు ఏం ఫిల్టర్స్ వచ్చాయండి? ఏమున్నాయండి మనకి? ఇప్పుడులాగా ఇప్పుడేం ఫాలో అవ్వట్లేదు. ఎక్కడికెళ్తే అక్కడ కడిగేసి ఇప్పుడు ఫిల్టర్ వాటర్ ఇలా కడుక్కొని తాగేసారు. ఆ చెరువులోంచి వచ్చే నీళ్ళు తాగేసేవారు కదా! అంతే కదండీ! అప్పుడు లేనిది ఇప్పుడు జబ్బులెలా వస్తున్నాయి? ఈ టెన్షన్స్ నుంచే వస్తున్నాయి. మెయిను వాటర్ తాగరు. యెస్. దానివల్ల ఏంటంటే బ్లడ్ థిక్‌నెస్ వస్తుంది. అంతే కదా! బ్లడ్ థిక్‌నెస్ ఎప్పుడొస్తుందో బ్లడ్ పంపింగ్ సరిగ్గా అవ్వట్లేదు. ఓకే. మన హార్ట్‌ని ఎప్పుడైతే పంపింగ్ చేయడానికి కష్టపడుతున్నామో అదేం చేస్తుంది? బీపీని పెంచేస్తుంది. ఓకే. అంటే ఎవరు చేసేది తప్పు? మనమే కదా చేస్తున్నాం. ఎప్పుడు టెన్షన్ ఉంటది. ఎవరికుండదు టెన్షన్ అదే. కానీ ఆ పని అలాగవుతది అనేసి టెన్షన్ పెట్టేసుకోకుండా ఫుడ్ మానేసి, నీళ్ళు తాగడం మానేసి, ఏవో చేసుకోవడం వల్ల మనకేమవుతుంది? బీపీ కంపల్సరీ పెరుగుతది. అది తగ్గించుకోవడానికి ముందు మన బీపీ తగ్గాలంటే ముందు సఫిషియెంట్ వాటర్ తాగాలి. ఓకే. ఎక్కువ 70 అంటే బీపీ వచ్చిందనే పర్సన్స్ ఎప్పుడైనా 60% రా ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. కీరా గాని, ఏవైనా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయాలి. షుగర్ ఉంటే మరీ ఎక్కువ ఫ్రూట్స్ తినకూడదు కానీ, బీపీ ఉన్నవాళ్ళు పేషెంట్ చక్కగా వాటరీ ఫ్రూట్స్ ఓకే. చక్కగా తినొచ్చు. సీజనల్‌గా అసలు సమ్మర్‌లో వచ్చే మ్యాంగో, తాటిమించులు ఇవి సమ్మర్‌లో వచ్చే ఫ్రూట్స్ రేర్‌గా దొరికేవి. ఎన్ని సీజన్‌లు ఇప్పుడంటే దొరుకుతున్నాయి గానీ, ఒకప్పుడైతే అవును. ఈ 2 ఫ్రూట్స్‌ని తినడం వల్ల మన బాడీని ఫుల్ యాక్టివేషన్ చేస్తది. డి విటమిన్ వస్తది. బీపీ కంట్రోల్‌లో ఉంటది. అన్నీ బావుంటాయండి. కనుక సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ బాగా తినాలి. అంటే ఫ్రెష్ ఎయిర్‌లో కొంచెం సేపు ఉండి ఎక్సర్సైజ్ చేయడమో, లేకపోతే ప్రాణాయామం చేయడం, వాకింగ్ చేసేయకూడదు. గబా గబా చాలామంది బీపీ పేషెంట్స్ ఎంత ఫాస్ట్ వాకింగ్ చేస్తారు. ఎందుకంత ఫాస్ట్‌గా? ఇప్పుడు హార్ట్ బీట్ ఏమవుతుంది చాలా మంది చూసారు ఎక్సర్సైజ్ చేస్తూనే చనిపోయారు చాలామంది. బీపీ పేషెంట్ ఎక్సర్సైజ్ చేసేసి గాబర్ గాబర్ చేయకూడదు ఎప్పుడు. నెమ్మదిగా నడుచుకోండి. నెమ్మదిగా ప్రాణాయామాలు చేసుకోండి. నెమ్మదిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇంకొకటి బీపీ పేషెంట్‌కి ఇది రైట్ హ్యాండ్ అయినా, లెఫ్ట్ హ్యాండ్ అయినా అందరికి ఒకటే పాయింట్ ఉంటది. బీపీ పేషెంట్ అని కాదు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది హెచ్9 అని ఒక పాయింట్ ఉంటదండి. అది మీరు రోజు ప్రెజర్ చేసుకోవడం వల్ల లేతే బీపీ వచ్చింది తనకి. హార్ట్ కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. ఎక్కువైపోయింది. హాస్పిటల్‌కెళ్ళడానికి కొంచెం టైం పడతది. అలాంటప్పుడు మీరేం చేస్తారో తెలుసా? ఇక్కడ ఒక పాయింట్ ఉంటదండి. హెచ్9 అనేసి చిటికెల వేలుకి ఇక్కడ ఇన్నర్ సైడ్. ఈ పాయింట్ మంచి నీడిల్ తీసుకొని పింపుల్ నాటిన కాదు తీసుకొని ఇలా ప్రిక్ చేస్తే ఇక్కడ ఇలా ప్రిక్ చేసామనుకోండి బ్లడ్ ఇలా పంప్ అవుతది పైకి. ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఆళ్ళకి. కంట్రోల్‌కొస్తది. నీడిల్ లేకుండా ప్రెషర్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. రోజు మనం ఇలా 2 మినిట్స్ ప్రెజర్ చేసుకున్నామంటే అసలు బీపీ కంట్రోల్‌లో ఉంటది. ఎలాంటి టెన్షన్ ఇలా నెయిల్‌కి ఇటువైపు. ఓకే. ఆ! ఇన్నర్ సైడ్. హ్మ్. ఇది ప్రెజర్ చేసుకుంటే అంటే నేను ఇలా అందరితో చెప్పి ఒకసారి నేను పతంజలి దీనిలో చెప్తే ఒక ఆవిడ ఎవరో విని ఆళ్ళ మదర్‌కి ఎవరికో సమ్ ప్రాబ్లమ్ వస్తే ఢిల్లీలో ఇక్కడ కూడా కాదు. నాకు ఆళ్ళు కాల్ చేశారు. మేము पिकनिक ఎళ్తున్నాం అప్పుడు. అమ్మ ఏమైందమ్మా అంటే "आपको हिंदी आता है ना आंटी को मेरे को हिंदी आता है बोलिए" అంటే మా మా మదర్‌కి ఇలా ఉంది. మేమేం చేయాలి అన్నారు. అయితే నేనని చెప్పాను. ఇక్కడ నీడిల్ ఒకటి ఉంటది. అంబులెన్స్‌లో ఉంటున్నారు కదా! నీడిల్ ఒక సిరంజ్ తీసుకొని ఇక్కడ ఇలా పొడండి. ఇలా ప్రెజర్ చేయండి. బ్లడ్ ఒస్తది. ఏమవ్వదంటే తను ఇది అక్కడ సమ్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కడ డాక్టర్ గారితో కూడా మాట్లాడించారు. "అమ్మ ఏం చెప్పారమ్మా మీరు ఆమెకి? చాలా అయింది. అసలు నిజంగా డేంజర్ నుంచి ఆవిడ బయటకొచ్చేసారు" అనేసంటే ఈ పాయింట్ చెప్పేసి నాకు తర్వాత అక్కడ హాస్పిటల్‌కి రమ్మన్నారు. చాలా ఇష్యూస్ అయ్యాయి. కానీ అంత మంచి పాయింట్ హెచ్9 ఇక్కడ. ఇగోండి ఇక్కడ ఉంటది పాయింట్ నెయిల్‌కి ఇన్నర్ సైడ్ ఇక్కడ కరెక్ట్‌గా. అంటే ఈ నెయిల్ లైన్‌కి ఇటు, ఈ నెయిల్ లైన్‌కి ఇటు వచ్చేసి సెంటర్ పాయింట్ మాట. అదే మీకు
అక్కడ ప్రెజర్ చేసుకుంటుంటే బీపీ కంట్రోల్‌లోకి వస్తది. నార్మల్‌గా ఉంటది. సేమ్ బీపీ కంట్రోల్ ముందు గట్టిగా ఫాస్ట్‌గా ఇలా కొట్టకుండా నెమ్మదిగా హార్ట్‌కి ఎదురుగా ఎవరికైనా క్లాప్స్ అనేది కామన్. కంపల్సరీ సార్. ఓకే. ఇది. డాక్టర్ గారు ఇక్కడ నాకొక చిన్న డౌటు. చెప్పండి. ఇప్పుడు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ షుగర్, బీపీ పేషెంట్ తీసుకోవాలంటే, వాళ్ళు ఇప్పటికే వాడుతున్న ఈ అల్లోపతి మెడిసిన్స్ ఇమ్మీడియేట్‌గా ఆపేయాలా? లేదంటే ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ మా దగ్గరికొస్తే మేము టాబ్లెట్స్ ఆపమండి. ఓకే. వాడుతున్నట్టయితే ఆపం. ఫస్ట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒక 3 మంత్స్ కంటిన్యూ ట్రీట్మెంట్ చేయమని. చేసిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి చెకింగ్‌కి ఎళ్ళమంటాం. అప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్టు అవన్నీ చేస్తారు కదా! అప్పుడు డోస్ తగ్గుతది ఆళ్ళకి. తగ్గించమంటారు. ఓకే. మంచి డాక్టర్సు ఆళ్ళు అంతే, అమ్మా ఇంతుంది, నార్మల్‌గుంది, తగ్గించని చెప్తారు. కొంతమంది అదే కంటిన్యూ చేయండి అని చెప్తారు. అలాంటి వాళ్ళకి మేమేం చేస్తాం అంటే కొందరికి, అమ్మా రోజుకి 2 ఏస్తుంది, ఒకటి చేయండి. ఓకే. ఒక్కటి చేస్తుంది డే బై డే ఎయండి. అలా 6 మంత్స్‌లో కొంచెం కంట్రోల్ చేయిస్తా. కానీ వెంటనే అయితే మెడిసిన్ ఆపం కూడా. డాక్టర్స్ కూడా వదలమను. డాక్టర్ దగ్గరికి వెళ్తుండండి. మీరు అబ్జర్వ్ చేస్తుండండి. మీకు తగ్గిన తర్వాత అప్పుడు మీకు ఓకే డాక్టర్ బానే ఉందంటే మానేయండి అని చెప్తా. అదైతే చాలా మందికి చేశామండి. అదైతే కంపల్సరీ